అత్త సొమ్మట అల్లుడు దానం చేసిండట. అంతటోని కూడా ఆగకుండా ఆయన సొమ్ము దానం చేసినట్టు ఆ అల్లుడు గొప్పలు చెప్పుకున్నాడట. సేమ్ అట్లనే ఉన్నది మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కథ కూడా. అరే చేసిందేం లేదు, కానీ మీదికంచి ఏం చేసిండో చూడుర్రి. చూసినరా అనుల్లా ఎట్లా కాళ్ళు మొక్కించుకుంటున్నాడో పల్లె రఘునాథరెడ్డి సారు. సరే వాళ్ళే కాళ్ళు మొక్కుతున్నారు అనుకుంటే వద్దు అని కూడా అనకుండా అట్లనే నిలబడి మొక్కుండ్రి అన్నట్టే చూస్తున్నాడు. మరి ఈయనేమన్నా దేవుడా లేకుంటే వీళ్ళకి ఏదన్నా సాయం చేసిండా? ఆయన ఇచ్చేది సర్కార్ పెన్షన్ అంటే జనం సొమ్ము జనానికి ఇచ్చి వీళ్ళు ఇంట్లో నుంచి తెచ్చేదో సాయం చేసినట్టు ఇట్లా కాళ్ళు మొక్కించుకుంటున్నాడు. కాళ్ళు మొక్కేదానికి ఇవ్వాలని ఇష్టపడతారా? అయినా కూడా పాపం మల్లేడ పెన్షన్ కట్ చేస్తారేమో అని ఇష్టం లేకపోయినా మొక్కినట్టే అనిపిస్తున్నది. తెలిసిందే కదా, పుట్టపర్తి నియోజకవర్గానికి ఇలా కోడలు సింధూరారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాకపోతే అధికారాలన్నీ పల్లె రఘునాథరెడ్డియే. అందుకే ఇట్లా సర్కార్ ఇచ్చే పింఛన్ డబ్బుల్ని ఈయన వంచిందే కాకుండా ఇగో ఇట్లా కాళ్ళు మొక్కించుకున్నాడు. అయ్యా చంద్రబాబు, ఎవ్వరు కాళ్ళు మొక్కద్దు, ఎవరన్నా కాళ్ళు మొక్కితే తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కాలే అంటిరి కదా. మరి మీ పార్టీ లీడరు పల్లె సార్ను కూడా మళ్ళీ ఈ అవ్వల కాళ్ళు మొక్కుమని చెప్పుండ్రి బాబు.